యేసుక్రీస్తు నామమున మీ అందరికీ నా హృదయపూర్వకమైన వందనములు చెల్లించుకొనుచున్నానండి. ఈ రోజున మనం ఒక చక్కటి విషయం తెలుసుకుందామండి. సామెతలు 27వ అధ్యాయము 1వ వచనం మనం చదువుకుందాము. రేపటి దినమును గూర్చి అతిశయపడకుము. ఏ దినమున ఏది సంభవించునో అది నీకు తెలియదు. చాలాసార్లు చాలామంది అంటారండి, నాకు ఉద్యోగం రాని అప్పుడు చెప్తాను. ఇగో ఇంకో సంవత్సరంలో నాకు ఉద్యోగం వస్తది. నా శాలరీ ఒక 50,000 వస్తది. అప్పుడు మీ అందరికీ ఎలా చెప్పాలో అలా చెప్తాను అని అంటాము. అప్పుడుదా బతుకుంటామని గ్యారంటీ ఉందా మనకి? ఈరోజు చాలామంది ఏదైనా పని మీద బయటికెళ్ళి ఇంటికి రావడానికి కూడా అవకాశం లేదు. ఎంతమంది అలా చనిపోవట్లేదు? ఏ క్షణమున ఏమి జరుగుతుందో, ఇప్పుడు ఇలా ఉన్నాము, ఇంకో గంటలో మనం ఉంటామో ఉండమో గ్యారంటీ లేదు. అలాంటప్పుడు ఒక సంవత్సరం గురించి నువ్వు ఆలోచించి ఇప్పుడు గర్వంగా మాట్లాడడం కరెక్ట్ కాదు. మనకున్న సంతోషాన్ని విడిచిపెట్టి లేని సంతోషం కోసం ఆశపడుతున్నాం. ఈ సమయంలో ఇలాగ ఉన్నాం కదా! ఇది చాలు మనకి. రేపు ఉంటే చూద్దాం. ఇంకో గంటలో మనం ఉంటే చూద్దాం. ఏ సమయంలో ఏం జరుగుతుందో మనకే తెలియలేనప్పుడు రేపటి గురించి ఆశపడడం వ్యర్థము. ఉన్నదా